నమస్తే, వెల్కమ్ టు విజ్జిస్ వరల్డ్. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారా అనుకుంటున్నారా? మా చెల్లి వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ట ఉంటే అక్కడికి వెళ్తున్నామండి. వాళ్ళైతే ఆల్రెడీ రీచ్ అయిపోయారు. అక్కడ పూజలు అవి చేస్తూ ఉన్నారు. ఒక 5 days ముందు నుంచే చేస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న చెల్లి వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం. మన ఛానల్ నోటిఫికేషన్స్ రావట్లేదని చాలా మంది చెప్తున్నారండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ క్లిక్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసామండి. ఈ ఊరు వచ్చేసి మాలకొండ. మా చెల్లి వాళ్ళ ఊరికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వెలిసాడని ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, అది కూడా సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్. ఊరికి రీచ్ అయిన తర్వాత వెంటనే అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేటప్పటికి చెల్లి వాళ్ళు ఆల్రెడీ టెంపుల్లో పూజలో కూర్చున్నారు. పోలేరమ్మ, అంకాళమ్మ అమ్మవార్ల ప్రతిష్ఠ అండి ఇక్కడ. అలానే బొడ్డురాయి ప్రతిష్ఠ కూడా ఈరోజు జరుగుతుంది. మనకి ప్రతి పల్లెటూరికి కంపల్సరీ ఒక గ్రామ దేవత ఉంటారు కదండి. అలానే వీళ్ళ ఊరికి పోలేరమ్మ, అంకాళమ్మ గ్రామ దేవతలు. పూజలు అవి అన్నీ జరుగుతూ ఉన్నాయండి. మేము వెళ్ళేసి కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము. కొంచెం సేపు ఇంకా ఈ పూజ దగ్గర అదంతా చూసేసుకొని నవధాన్యాలు అవన్నీ కూడా వేసేసి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము లంచ్ చేసేసి వెంటనే రిటర్న్ అవుదాం అనుకున్నామండి. ఇక్కడ ఊరి చివరండి ఇదంతా. ఇంకా ఇక్కడ అమ్మవార్ల ప్రతిష్ఠ చేయడానికి తీసుకొచ్చిన విగ్రహాలు ఇవన్నీ. ముందు రోజు వీటికి అభిషేకాలు ఇవన్నీ కూడా చేశారు. ఈ చుట్టుపక్కలంతా కూడా పొలాలే అండి. ప్రతిష్ఠ హైలైట్స్ అన్ని కూడా వీడియో లాస్ట్ లో యాడ్ చేస్తానండి, చూడండి. అలానే ఈరోజు రాఖీ అవడం వల్ల పిల్లలకి ఒకరితో ఒకరికి రాఖీలు కట్టించేసి ఇంకా మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మా నాన్నమ్మ వాళ్ళ ఊరు కూడా ఇటువైపే అండి. మేము చిన్నప్పుడు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు రోడ్లు అస్సలు బాగుండేవి కాదు. చుట్టుపక్కల కూడా ఎటు చూసినా ముళ్ళ కంపలు, పిచ్చి మొక్కలు, బీళ్లు పడిపోయి ఉండేయండి పొలాలన్నీ. కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. రోడ్లు చాలా నీట్ గా ఉన్నాయి. పొలాలన్నీ దున్ని చక్కగా ఏదో ఒక క్రాప్ వేస్తున్నారు. ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలతో మా పిల్లలకు కూడా రాఖీలు కట్టించేసాము. ఈ రోజు అయితే ఇలా గడిచిందండి. ఇంకా ఈ ప్రతిష్ఠ హైలైట్స్ అన్ని ఇక్కడ నుంచి చూసాను. అలానే వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్ గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.